బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే నిందితులను పోలీసులు చుట్టుముట్టిన సమయంలో కాల్పులు కూడా జరగడంతో సిటీ మొత్తం అలర్ట్ అయింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక నిందితుడికి గాయాలు కూడా అయ్యాయి. కోయంబత్తూరులో ఎయిర్పోర్ట్ సమీపంలో ఫ్రెండ్స్ తో కలిసి కారులో వెళ్తున్న విద్యార్థినిని ముగ్గురు నిందితులు అటకాయించారు. ఫ్రెండ్ ను బెదిరించి విద్యార్థినిని కారులో నుంచి బయటకు లాగి సమీపంలోని భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. అయితే మొత్తం ముగ్గురు నిందితులు తవాసి, కరుపుస్వామి, కాళీశ్వరన్లు విద్యార్థినిపై అఘాయిత్యం చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. నిందితులంతా తెడియాలూరు ఆలయ సమీపంలో ఉన్నట్లుగా తెలుసుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. లొంగిపోవాలని పోలీసులు చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టారు. వారు నిందితుల్లో ఒకరు కొడవలితో పోలీసులపై దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే నిందితులను పోలీసులు చుట్టుముట్టిన సమయంలో కాల్పులు కూడా జరగడంతో సిటీ మొత్తం అలర్ట్ అయింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక నిందితుడికి గాయాలయ్యాయి. కోయంబత్తూరులో ఎయిర్పోర్ట్ సమీపంలో ఫ్రెండ్ తో కలిసి కారులో వెళ్తున్న విద్యార్థిని ముగ్గురు నిందితులు అటకాయించారు. ఫ్రెండ్ ను బెదిరించి విద్యార్థిని కారులో నుంచి బయటకు లాగి సమీపంలోని భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. మొత్తం ముగ్గురు నిందితులు తవాసి, కరుపుస్వామి, కాళీశ్వరన్లు విద్యార్థినిపై అఘాయిత్యం చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. నిందితులంతా కూడా తేడియాలూరు ఆలయ సమీపంలో ఉన్నట్లుగా తెలుసుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. లొంగిపోవాలని పోలీసులు చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టారు నిందితులు. అయితే నిందితుల్లో ఒకరు కొడవలితో పోలీసులపై దాడి కూడా తెగబడ్డారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు కూడా చేశారు. నిందితులు కాల్పులో గాయపడ్డారు. వెంటనే ముగ్గురిని కూడా పట్టుకుని బంధించారు పోలీసులు. ఈ పెనుగులాటలో గాయపడ్డ హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ తో పాటు పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ నిందితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.